2025లో శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే మీకు చెప్తాను. ఎవరైతే రీసెంట్లీ ఇంటర్ ఫినిష్ చేసిన వాళ్ళైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఈ వీడియో యూజ్ అయితే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. ఎంత కష్టపడుతున్నా కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి చాలు. సో ఇంకా వీడియోలోకి వచ్చినట్టయితే శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది ఒక్క కాలేజే కాదండి, మనం ఆల్రెడీ కొన్ని కాలేజెస్ గురించి చేసినాము. మోహన్ బాబు యూనివర్సిటీ, ఎస్విసి కాలేజీకి సంబంధించి ఇలా చేసినాం అనమాట. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా ఈ కాలేజ్ శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ విషయానికి వస్తే కాలేజ్ అయితే బాగానే ఉంటుందండి. నిజంగానే చెప్తున్నా, కాలేజ్ అయితే బాగానే ఉంటుంది. సో అంతకుముందు ఇంకోలా ఉండేది, కానీ ఇప్పుడు మనకి కాలేజ్ అయితే చాలా మార్పులు అయితే చేస్తున్నారు వీళ్ళు. సో కాబట్టి కాలేజ్ అయితే బాగానే ఉంది. సో కాకపోతే మీకు ఒకటే చెప్తున్నా, వెబ్సైట్లో సీట్ వస్తే వెళ్ళండి, ఓకేనా? వెబ్సైట్లో సీట్ వస్తే వెళ్ళండి, కానీ మేనేజ్మెంట్ కోటాలు అయితే వెళ్ళొద్దు. సీరియస్లీ చెప్తున్నా, మేనేజ్మెంట్ కోటాలో పెట్టేటప్పుడు మీరు బయట పెడితే ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ప్లేస్మెంట్స్ పరంగా ఎవరో చెప్తాను వినండి. ప్లేస్మెంట్స్ రీసెంట్లీ నాకు తెలిసిన ఒక వ్యక్తి కూడా ఇక్కడే శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు ఫ్రీ సీట్లో. సో 2024లో అయిపోయింది తన స్టడీస్. 24కి అయిపోయింది స్టడీస్. సో తనకైతే ఇక్కడ నుంచి అయితే జాబ్ రాలేదండి, కాలేజ్ తరపు నుంచి అయితే జాబ్ రాలేదు. సో అంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఏం కాలేదన్నమాట, ఏం జరగలేదు. సో తను బయట అయితే వెతుక్కున్నాడు, చాలా చోట్ల తిరిగాడు. సో బట్ జాబ్ అయితే దొరకలేదు. ఫైనల్లీ ఒక 3-4 months తర్వాత జాబ్ అయితే వచ్చింది. శాలరీ విషయానికి వస్తే పర్ మంత్ 20,000 అనమాట. సో ప్రజెంట్ అతను వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేస్తూ ఉన్నాడు హైదరాబాద్ కంపెనీలో. సో ఇదన్నమాట మ్యాటర్. సో ఇక్కడ శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా బాగానే ఉంటుంది. అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ దీంతో పోల్చొద్దు, ఓకేనా? మోహన్ బాబు యూనివర్సిటీ అనేది తోపు, అది నెక్స్ట్ లెవెల్. బట్ చాలా మంది ఏం చేస్తున్నారంటే శ్రీరామ బెటర్ మోహన్ బాబు కంటే ఇలా అంటున్నారు కొంతమంది రీసెంట్గా. సో అంత ఏం లేదండి, శ్రీరామ అని మోహన్ బాబు అది వేరే లెవెల్ కాలేజ్. అది స్టేట్లోనే టాప్లో ఒక కాలేజ్ అండి మోహన్ బాబు యూనివర్సిటీ అనేది. దాంతో శ్రీరామ కాలేజ్ని అయితే పోల్చొద్దు. బట్ ఎడ్యుకేషన్ పర్పస్ అయితే శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా బాగానే ఉంటుంది. సో ఎవరైతే వెబ్సైట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఉంటారో మీకు ఇంకా బెటర్ కాలేజెస్ వస్తాయి. మీరు మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఒకవేళ మీడియంగా అట్లు ఇట్లు వస్తే మీకు శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది బెటర్ ఆప్షన్ అండి. ఇంకా ఈ కాలేజీలో సంబంధించిన మనమైతే ఇక్కడ మనకి కావాల్సిన డిపార్ట్మెంట్స్ కూడా మనకైతే ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఉంటుంది సిఎస్సిలో, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇది మీ అందరికీ తెలిసిందే. ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇది ఒకటి ఉంటుంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఒకటి ఉంటుంది. మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరు చేయలేండి. సో ఇవైతే కొన్ని కోర్స్ అయితే ఉంటాయి. సో చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా ఈ కాలేజ్ చదువుతున్నారు ప్రజెంట్. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది. సో రిక్రూటర్స్ కూడా వస్తూ ఉంటారు. రిక్రూటర్స్ కూడా కొన్ని కంపెనీస్ అయితే వస్తాయి, రిక్రూట్ చేసుకుంటాయి. బట్ ఏంది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పెద్ద కాలేజెస్లో ఏంటి అంటే వాళ్ళకి నెట్వర్క్ బాగుంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, అన్నీ వేరే లెవెల్లో ఉండడం వల్ల కంపెనీస్ కూడా రిక్రూట్ చేసుకోవడానికి వస్తారు. కాబట్టి సో ఎక్కువ మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇలాంటి చిన్న కొన్ని మీడియం లెవెల్ కాలేజెస్ కాబట్టి మరి అంత అయితే ప్లేస్మెంట్స్ అయితే ఉండవు. బట్ ఇక్కడ కూడా కొంతమంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన అయితే మీకు ఇక్కడ వీళ్ళు చూపిస్తూనే ఉన్నారు. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే మీకే ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ఎవరు కూడా కాలేజ్ని చూసి అయితే జాయిన్ అవ్వద్దు, ఓకేనా? మీకు స్కిల్ ఉంటే శ్రీరామలో చదివినా, సిద్ధార్థలో చదివినా, మోహన్ బాబు యూనివర్సిటీలో చదివినా, లేదు దేనికి పనికిరాని కాలేజ్లో చదివినా కానీ మీకు వస్తుంది, ఓకేనా? ఇక్కడ చూడండి 29 LPI అంట ప్యాకేజ్ వీళ్ళు నలుగురికి అయితే వచ్చింది. అలాగే 4.5 LPI ఇతనికైతే వచ్చింది అనమాట. సో ప్లేస్మెంట్స్ పరంగా అయితే కొంచెం లో అనే చెప్తాను నేనైతే. సో అదనమాట. ఇంకా NAC A గ్రేడ్ అయితే ఉంది ఈ కాలేజ్కి. సో రీసెంట్లీ అటానమస్ అయిందని తెలిసిన విషయమే. సో కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటాం శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మంచి కాలేజ్, ఎడ్యుకేషన్ పర్పస్. మీరు ఇంకా మంచిగా స్కిల్స్ తెచ్చుకొని సో అక్కడ వచ్చిన కంపెనీస్లో మీరైతే జాబ్ కొట్టగలుగుతాము అనుకుంటే హ్యాపీగా జాయిన్ అయితే అవ్వండి. సో కాలేజ్ అయితే బాగానే ఉండాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే. మనకి ఇక్కడ 2024కి సంబంధించి వీళ్ళు కొన్ని ప్లేస్మెంట్స్ సమ్మరీ కూడా ఇచ్చినారు. సో ఇక్కడ మనం చూసుకుంటే జోహో ఇలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్,
సో యావరేజ్ ప్యాకేజ్ అయితే మాత్రం మనకి క్లియర్గా వీళ్ళే చూపిస్తున్నారు. సో 1.8 LP అనమాట, నాన్ ఐటీకి సంబంధించి. ఇది నాన్ ఐటీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంకా కోర్ ఇంకా చాలా ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఎలా అయిపోయిందంటే సిచ్యువేషన్, సాఫ్ట్వేర్ ఫీల్డ్కి రావాలనుకుంటున్న ఎవరైతే ఉంటున్నారో కాలేజెస్ అనేటివి 10 years బ్యాక్ 20 years బ్యాక్ ఉన్న సిలబస్ అయితే చెప్తా ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రజెంట్ అవసరమైన సిలబస్ అయితే చెప్పట్లేదు. ఇది మెయిన్ మైనస్ పాయింట్ అయిపోయింది. అలాగే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎవ్వరికి కూడా లేదండి. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎవ్వరికి కూడా లేదు. అంతా తీరిగా అట్ట జరిగిపోతా ఉంది. కానీ ఏదో బీటెక్ అయిపోయింది, తర్వాత ఏం చేయాలా అని జాబ్లు ఎత్తుక్కుంటూ కూర్చుంటున్నారు చాలా మంది. మీరు అది అలా కాకుండా ఎవరైతే ఇప్పుడు జాయిన్ అవుతున్నారో స్టార్టింగ్ నుండే కాలేజ్ అనేది ఒక్కటే చెప్తున్నా, ఒక ఎలిజిబిలిటీ ఇస్తుంది కాలేజ్, అంతే. ఒక ఎలిజిబిలిటీ మీకు ఇస్తుంది జాబ్లోకి జాయిన్ అవ్వడానికి. బట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మంచి స్కిల్స్, మీరు కంపెనీలో జాయిన్ అవ్వాలి కూడా ఖచ్చితంగా మీ దగ్గర స్కిల్స్ ఉండాలి. సో ఆ స్కిల్స్ మీకు కాలేజ్లో అంతగా దొరకదని నా ఉద్దేశం అండి. మీరు బయట అయితే కంపల్సరీ నేర్చుకోండి స్కిల్స్. అప్పటి నుంచి మనకు ఆన్లైన్లో బోల్డ్ అండ్ కోర్సెస్ ఉన్నాయి, నేర్చుకోండి. ఏఐ టెక్నాలజీస్ బాగా నేర్చుకోండి ఇప్పుడు, ఎందుకంటే ప్రజెంట్ ఏఐ అనేది ట్రెండింగ్లో ఉంది. సో కాబట్టి ఫ్యూచర్లో 10 మంది చేసే వరకు 2-3 చేసేస్తున్నారు ప్రజెంట్, ఇప్పుడు అదే జరుగుతుంది. సో కాబట్టి కొంచెం మంచి నాలెడ్జ్ పెంచుకోండి. ఏఐ టెక్నాలజీస్ ఇవన్నీ బాగా నేర్చుకుంటే మీకు ఫ్యూచర్లో బాగుంటుంది అనమాట. సో కాబట్టి ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అసలు మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి.